యొక్క విద్యాపరంగా వాళ్ళ యొక్క ప్రతిభను ప్రదర్శించినటువంటి ఇప్పుడు మనం ప్రకటించబోతున్నాము. సెకండ్ ర్యాంక్ తోట జోషిత సాయి సత్యశ్రీ దీక్ష ఎల్కేజీ ఫస్ట్ ర్యాంక్. యూకేజీ సెకండ్ ర్యాంక్ బోలు రిహాన్యా వాళ్ళ మదర్ ఫాదర్ ఇక్కడ ఉంటే స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఎట్లా అలేఖ్య
స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి కాదు, ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా స్కూల్ ఫస్ట్ వచ్చిన వారికి ఫీజులో సగం రిటర్న్ ఇచ్చేయడం జరుగుతుంది. అలాగే రోలింగ్ షీట్. ఓకే, అలా చూడు. ఓకే, ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ వాళ్ళకి అగైన్ నేను చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ ఈ అమ్మాయి స్కూల్ ఫస్ట్. ఈ ఇయర్ నేను లాస్ట్ ఇయర్ చెప్పాను ఈ అమ్మాయి దగ్గర నుంచి ఎలాగైనా సరే మీరు ఇది లాగేసుకోవాలని చెప్పేసి. ఓకే, అగైన్ ఈరోజు చెప్తున్నాను ఈ అమ్మాయి దగ్గర నుంచి మీరు లాగేసుకోవాలి. ఓకే, మీ అందరూ నేను చెప్తాను, ఎంకరేజ్ చేస్తున్నాను. సో ఆ రోజు నేను హ్యాపీగా ఉంటాను, ఈరోజు నేను హ్యాపీగా లేను. ఈరోజు మా అమ్మాయికి ఇది వచ్చిందంటే మీలో ఒకళ్ళు వచ్చి ఇది తీసుకున్న రోజు నుంచి చాలా హ్యాపీగా ఉంటాను నేను. ఓకే, ఎగ్జామ్లో 25 మార్క్స్ వచ్చినాయి. సో నీకు నెక్స్ట్ టైం 20 వచ్చేలా చేస్తాను నేను. లోపమే, ఎందుకంటే నేను సాయితేజకి చెప్పాను, నువ్వు 12th ఐ థింక్ 14th ర్యాంక్లో ఉన్నాడు SA 2 ఎగ్జామ్స్ ముందు. సో నేను చెప్పాను, నువ్వు ఈ ఎగ్జామ్లో SA 2లో ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్లో 95 and above % తెచ్చుకుంటే ఎవరైతే బోర్డర్లో ఉన్నారో 10లో ఉన్నారో వాళ్ళు కిందకి లాగలుగుతావు నువ్వు. సో యూ కెన్ క్లైమ్ ద ల్యాడర్. ఓకే, సో అలా చెప్పి నేను చెప్పాను. ఆ రోజు నుంచి తను అహర్నెస్లో కష్టపడ్డాడు. సో అక్కడ 14th ర్యాంక్ నుంచి 7th ర్యాంక్ అప్ అయిపోయాడు. జనరలీ ఇట్స్ ఎ వెరీ మార్జినల్ డిఫరెన్స్, 0.001%. అంటే ఒక మార్క్ వస్తే 2 ర్యాంకులు దాటిపోతాయి. ఇది ఇప్పటి నుంచి మీకు తెలియజేయడానికి. రేపు పొద్దున మీరు IIT రాసినా, నీట్ ఎగ్జామ్ రాసినా, ఏం రాసినా అక్కడ మీకు 1 మార్క్ అనేది, ఈవెన్ మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా, ఇద్దరు స్టూడెంట్స్ కనుక సేమ్ ర్యాంక్ వస్తే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే చిన్నాళ్ళు ఉంటారో వాళ్ళకి జూనియర్ మంచి ర్యాంక్ ఇస్తారు, లోవర్ ర్యాంక్ ఇస్తారు. సో అలాగా మీకు మార్క్స్ ఒక్క మార్క్ అనేది చాలా డిఫరెన్స్ చూపెడుతుంది అనమాట. సో అలాగా తను 14th ర్యాంక్ నుంచి 7th ర్యాంక్ వచ్చాడు. సో మా పేరెంట్ వాళ్ళ మదర్ కాల్ చేసి చెప్పారండి, ఏంటంటే మా అబ్బాయి అసలు లాస్ట్ 15 రోజుల నుంచి అసలు పడుకోవట్లేదు, కొద్దిగా 4 గంటలు చదివేస్తాను, 3 గంటలు చేస్తాను, ఇటు ఏమైపోయిందని చెప్పేసి. సో మేడం గారు చెప్తే నేను నవ్వుకున్నాను. సో దట్ ఈస్ ద స్పిరిట్ కావాలి మీ అందరికీ కూడా అని చెప్తాను. మీ అందరిలోనే అది ఎంకరేజ్ చేయాలని చెప్పేసి. ఆ స్పిరిట్ మీలో వచ్చిన రోజు నో బడీ కెన్ స్టాప్. అంటే అరిచేతో సూర్యుని ఆపలేనంట చూడండి, అలాగా మీ విజయాన్ని ఎవరు ఆపలేదు. ఓకే, సో దాట్ స్పిరిట్ యూ షుడ్ ఇన్కల్కేట్. ఓకే, అది మీలో అది రావాలన్నమాట. సో వీఆర్ ట్రయింగ్ విత్ ఇన్నోవేటివ్ మెథడ్స్. ప్రతిసారి చూడండి, ఇక్కడ ఈ ఈవెంట్ చాలా మంది ఓపికలు లేవు. నేను ఈరోజు రాత్రి 3 గంటలు లేచాను. ఓకే, 3 గంటల నుంచి ఇప్పటి వరకు నేను కష్టపడుతూనే ఉన్నాను. స్టిల్ నాకు 2 నిమిషాలు నిల్చోవడం లేదు, రన్నింగే ఉంది. కానీ పేరెంట్ తన పిల్లలు చదివించుకోవడానికి ఇక్కడ 10 నిమిషాలు కూర్చోలేకపోయారు, 3 గంటలు కూర్చోలేకపోయారు. సో మా అబ్బాయికి చదువు వచ్చేయాలంటారు. ఎలా వచ్చేస్తుంది ఆ మాత్రం ఓపిక లేకపోతే? సో ఇది పేరెంటింగ్ లోపం అని నేను చెప్పాను చూడండి, ఇదే కారణం. ఓకే, అంటే నేను కష్టపడుతున్నాను, నేను 18 గంటలు కష్టపడతాను, 24 గంటలు కష్టపడతానన్నా మీరు కష్టపడండి, మేము పడుకుంటాం సార్ ఇంటికి. సో దట్ ఈస్ వాట్ అంటే అకాడమిక్ ఇయర్ అంతా అంటే తెలుసో తెలీదు, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఓకే, ఈ వర్డ్స్ అనేవి రీచ్ అవ్వాలి పేరెంట్స్కి. అందరు పిల్లలు లక్ష్యాన్ని సాధించగలలే. మా అబ్బాయి పంపించేసామండి స్కూల్కి, ఏం చేస్తుంది, పంపించేసి అయిపోద్దా? సో పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో వాళ్ళని ఒక దారిలో పెట్టాలంటే చాలా ఇంపార్టెంట్. ఓపిక అవసరం. ఆ ఓపిక లేనప్పుడు సో విజయాన్ని ఆశించడం కూడా అంతే తప్పు. సో బీ పేషెంట్స్. ఓకే, సో ఇక్కడ ఒకళ్ళు కష్టపడితే అవ్వదు, మీరు కష్టపడాలి యాజ్ ఎ పేరెంట్. సో ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు కన్క్లూడ్. ఓకే, సో నెక్స్ట్ ఇయర్ ఐ హోప్ సమ్వన్ విల్ కమ్ హియర్ అండ్ రిసీవ్ దిస్ ట్రోఫీ, రోలింగ్ ట్రోఫీ. ఓకే, ఇజంట్ ఇట్? ఉందా మీకు? ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు, ఇక్కడున్న స్టూడెంట్స్ ఎవరైనా? So and moreover, I would next year we are going to 10th class permission almost we have achieved. Okay, so next 10th class చెప్తున్నాను. ఈ రోజు ఎవరిని అడగండి 590 మార్క్స్ అంటున్నారు. 590 మార్క్స్. నేను 4 రోజుల నుంచి స్టేటస్ చూస్తున్నాను, 580 పైన ఎవరు లేరు, అంటే కింద ఎవరు లేరు, అందరూ 580 పైన. సో ఐ డోంట్ నో వాట్ ఈస్ కండిషన్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ ఎబిలిటీ ఆఫ్ దట్ స్టూడెంట్. కానీ ఒక మాట చెప్తాను, 580 వచ్చినాయి అంటే 590 వచ్చినాయి అంటే అబ్బాయి 480 వచ్చినా సునామీ వచ్చినా అక్కడే నిలబడి ఉండాలి, కొట్టుకుపోకూడదు. 590 వచ్చిన తర్వాత గాలివాన కొట్టుకుపోయారు అనుకోండి ప్రేస్. సో అది నేను అంటున్నాను, మార్క్స్ ఇట్ విల్ నాట్ ఇండికేట్. ఎందుకు పనికిరావు మార్క్స్ ఇస్ నాట్ ఎ మ్యాటర్ ఎట్ ఆల్. ఎబిలిటీ షుడ్ హ్యావ్. ఒక గాలివాన వస్తే మనం తట్టుకుని నిలబడాలి, సునామీ వచ్చినా తట్టుకుని నిలబడాలి, అది శక్తిని ఇస్తుంది.
ఈరోజు ఎన్ని ఆటుపోట్లు ఉన్నా ఈరోజు ఇక్కడ నిలబడుతున్నాను అంటే కారణం అదే. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఓకే, కారణం ఏంటి? ఎబిలిటీ. ఆ ఎబిలిటీ మీలో చూడాలనుకుంటున్నాను. ఓకే, సో ఫ్యాబులస్. అండ్ నేను ఇంకోటి ఫైనల్ మనకి టీచర్ రికగ్నిషన్. ఇప్పుడు పెర్ఫార్మెన్స్ అయిపోయింది, వాళ్ళు ఏం నేర్చుకున్నారు, ఏం చూశారు అంతా మీరు చూశారు. సో ప్రతి స్కిట్ ఇక్కడ చాలా సెలెక్టివ్ చేసి చూసాం. ఒక మెసేజ్ ఇవ్వడానికో, వాళ్ళు ఒక మొబైల్ స్కిట్ తీసుకోండి, వాళ్ళు అవేర్నెస్ పెంచడానికో, మొబైల్ చూడొద్దనో, ప్లాస్టిక్ యూజ్ చేయొద్దనో, ఓకే, తెలుగు భాష గొప్పదనం గురించి చెప్పడం ఒక దుర్యోధన స్కిట్, తెలుగు ధారాళంగా అనర్గళంగా మాట్లాడడం. సో ఇవన్నీ చాలా సెలెక్టివ్ ఉన్నాయి. కరసాము వాళ్ళ సామర్థ్యాన్ని, వాళ్ళ శరీర బలాన్ని, వాళ్ళ కోఆర్డినేషన్ ని తెలియజేస్తుంది. సో ప్రతి స్కిట్ మీరు ఏ స్కిట్ తీయండి ఒక్కసారి మీరు చూడండి, దానికి ఇది ఎందుకు పెట్టుకుంటారు ఇక్కడ అని చెప్పేసి. సో సెలెక్టివ్లీ చాలా సెలెక్టివ్ చేసి దాన్ని మేము తయారు చేసాం. ఒక హెల్దీ ఫుడ్, జంక్ ఫుడ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్లాస్టిక్, ఇంకా నెక్స్ట్ వాట్ ఎవర్ ఇట్ మే, స్టార్టింగ్ నుంచి చూస్తే. సో ప్రతిదీ అంత సెలెక్టివ్ గా చేసాం. నెక్స్ట్ తనకి ఏ సంబంధం లేదు, హిందూ, గోను హిందూ. ఎక్కడుంది అమ్మాయి, ఉందా వెళ్ళిపోయిందా? సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ టు హర్ బికాస్ తను లాస్ట్ 20 రోజులు, ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 20 days నుంచి 20 రోజులు ఈ రోజు దుర్యోధనుడు, యముడు, చిత్రగుప్తుడు ఉన్నాడంటే వాళ్ళ ఆభరణాలు ఉన్నాయంటే ఈ అమ్మాయి క్రియేటివిటీ. వీళ్ళ అన్నయ్య, ఈ అమ్మాయి, వీళ్ళ ఇంకొక బ్రదర్. సో వీళ్ళ ముగ్గురు మనకే సంబంధం లేదు స్కూల్కి. అంటే వాళ్ళు ఇది ఉందనమాట. అంటే నేను చెయ్యాలి అని ఆ ఆర్టిస్టిక్ స్కిల్ ఉన్న వాళ్ళని ఎవరు ఆపలేరు. నేను ఎందుకు చేయాలి? సొంత పబ్లిక్ స్కూల్లో ఫంక్షన్ జరుగుతుంది కదా, అమ్మాయికి సంబంధం ఉంది. ఎందుకు చేసింది? తనలో ఆర్టిస్టిక్ స్కిల్ ఉంది, చెక్ చేసుకుంటుంది దాన్ని. సో అది ఆ స్కిల్ ఉన్న వాళ్ళు ఎవరు ఆపలేరు. మీరు చదువుంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు, మీలో ఎబిలిటీ ఉంటే నో వన్ కెన్ స్టాప్ యూ. సో దిస్ ఇస్ వాట్ ఫైనల్లీ. ఓకే, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ యూ. థ్యాంక్స్ అని చాలా చిన్న మాట, నువ్వు చాలా కష్టపడ్డావు, నువ్వు చాలా మంచిగా చదువుకుని మంచిగా భవిష్యత్తులో ఉండాలి. నా శుభాశిష్యులు ఎప్పుడూ నీకు ఉన్నాయి. ఓకే, సో ఫైనల్లీ టీచర్ రికగ్నిషన్. సో మేము పర్సంటేజ్ ఎలాగే పిల్లల్ని పర్సంటేజ్ సెలెక్షన్ పాస్ అవ్వడం ఇక్కడ నా తోట ఉండడం చాలా కష్టం. ఓకే, సో ఇట్స్ ఎ వెరీ టఫ్. ఓకే, సో ఎందుకంటే ఏ ఇన్స్ట్రక్షన్స్ ఎలా వచ్చి పడతాయో తెలియదు వాళ్ళకి, అలా వస్తూ ఉంటాయి, అలా సస్టైన్ చేస్తూ ఉంటారు. సో కానీ ఎన్నిటిని తట్టుకుని కూడా వాళ్ళు అది సెలెక్షన్ ప్రాసెస్ నుంచి మేము చాలా ఫిల్టర్ చేసి వాళ్ళని తీసుకున్నాం. ప్రతి ఒక్కరు ఒక్కొక్క డైమండ్. సో ఆ డైమండ్ లో మీ కళ్ళులో ఏది మంచి కన్ను అనేది, ఏది కావాలనేది మీరు ఎలా చెప్పలేరు. అలాగే నేను 10 మందిలోని ఎవరిని సెలెక్ట్ చేయాలనేది చాలా కష్టమైన విషయమే. కానీ టీచింగ్ ఈజ్ నాట్ ఎ జస్ట్ పెర్ఫార్మెన్స్. అంటే ఒక టీచింగ్ అనేది ఒక పారామీటర్ కాదు. అంటే ఒక్క పారామీటర్ తీసుకుంటే వీళ్ళందరూ టాప్ 10 ఇక్కడ నుంచి ఉంటారు అందరూ. అలా కాకుండా వేరియస్ పారామీటర్స్ తీసుకోవాలి. అంటే వాళ్ళ పార్టిసిపేషన్ ఈ అడ్మినిస్ట్రేషన్కి ఎలా ఉపయోగపడుతుంది, వాళ్ళ హెల్ప్ మనకి ఎలా ఉపయోగపడుతుంది, వేరే విధంగా వాళ్ళు ఎలాగ సహాయపడుతున్నారు, నెక్స్ట్ ఎవ్రీథింగ్ కమ్స్ టు పాయింట్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ వేగోటి యశోద, తెలుగు మేడం. అగైన్ లాస్ట్ ఇయర్ కూడా ఆవిడ తీసుకున్నారు ప్రైజ్ మనీ, 1 month శాలరీ మేము గిఫ్ట్ ఇస్తాం ఇక్కడ టీచర్కి రికగ్నిషన్ గా. సో ఇప్పుడు ఆవిడ ట్రోఫీ ప్లస్ అగైన్ ఈవిడ దగ్గర నుంచి కూడా మిగతా స్టాఫ్ నేను చెప్తున్నాను, ఈవిడ దగ్గర కూడా మీరు కాల్ పట్టుకుని లాగాను మీరు కూడా. సో ఈవిడ ట్రోఫీ ఈవిడికి నెక్స్ట్ టైం ఉండొద్దు. ఓకే, మీరు అందరూ కూడా, మీ టీచర్స్ అందరూ కూడా మీరు ఆవిడ దగ్గర నుంచి ఆ ట్రోఫీ లాగేసుకోవాలి. మీరు ఇంకొంచెం బాగా కష్టపడి, సో ఆవిడకి నెక్స్ట్ టైం ఆ ట్రోఫీ వెళ్ళొద్దని చెప్పేసి నేను అంటున్నాను. మేడం గారు ఓకే, అలా చూడండి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ పేషెన్స్కి మీరు ఇక్కడ కూర్చున్నందుకు, ఇంతసేపు మీ టైము, మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసినందుకు